మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఓకే. స్కిల్ వర్సిటీకి 100 కోట్లు కేటాయిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. స్పోర్ట్స్ వర్సిటీకి 200 కోట్లు కేటాయిస్తాం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. రేవంత్ విజన్ ఉన్న నాయకుడు ఆనంద్ మహేంద్ర. చుక్కల్లో కూరగాయల రేట్లు దిగుమతులే దిక్కంటున్న ప్రజలు. గాంధీ జయంతి నుంచి రేషన్ కార్డుల అప్లికేషన్లు, హెల్త్ కార్డులకు రేషన్ కార్డులకు వేరువేరుగా ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. లుక్అవుట్ రెడ్ కార్నర్ నోటీసులు అయినా రాని నిందితులు, పెండింగ్ లోనే కేసులన్న రాష్ట్ర ప్రభుత్వం. నేడే క్యాబినెట్ భేటీ. హైడ్రాకు చట్టబద్ధత, రైతు భరోసాపై పూర్తి నిర్ణయం. ఐక్యంగా ముందుకెళ్దాం మహేష్ కుమార్ గౌడ్. 100 ఏళ్లు చెక్కు చెదరకుండా చేద్దాం కొండ సురేఖ. ఇందిరా డైరీకి యాక్షన్ ప్లాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్. మినీ ట్రాక్టర్ల వాడకానికి యాక్షన్ ప్లాన్ భద్రాచలం జిల్లా కలెక్టర్. సుడా రుడాలకు రెడీ కాని యాక్షన్ ప్లాన్. బీజేపీ ఎంపీల దిష్టి బొమ్మల దానం చేసిన కాంగ్రెస్. స్కిల్ వర్సిటీకి 100 కోట్లు, 150 ఎకరాల భూమి. సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ నిర్వహణకు నిధులు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. దసరా తర్వాత నుంచి కోర్సులు ప్రారంభించాలని నిర్ణయం. వర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని వెల్లడి. స్పోర్ట్స్ వర్సిటీకి 200 ఎకరాలు కేటాయిస్తామని ప్రకటన. స్కిల్ వర్సిటీ బోర్డు పారిశ్రామికవేత్తలతో సీఎం, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు, చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు భేటీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటి పటంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, వారికి తోడుగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బహుళ పారిశ్రామికవేత్తగా పేరున్నటువంటి ఆనంద్ మహేంద్ర గారు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి మొన్ననే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, 100 ఎకరాల భూమిని ఇస్తామని. కానీ 100 ఎకరాలు కాకుండా స్కిల్ వర్సిటీకి 150 ఎకరాల భూమిని ఇస్తూ, అదేవిధంగా 100 కోట్ల రూపాయలను ప్రభుత్వమే కేటాయిస్తా ఉన్నది. దీనికి సంబంధించి పారిశ్రామికవేత్తలను కూడా మీరు విరాళాలు చేయండి, పారిశ్రామికవేత్తలు కూడా తగు సూచనలు చేయండి. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ వర్సిటీని ఏదైతే డిగ్రీ చదివిన తర్వాత, ఏదైతే బీటెక్ చేసిన తర్వాత విద్యార్థులకు నైపుణ్యతను కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విదేశాలతోటి విద్యార్థులను పోటీ పడే కార్యక్రమంలో ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు స్కిల్ ఉండాల్సిన పరిస్థితి తప్పనిసరి అయింది. కాబట్టి ప్రపంచానికి మేటిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనంద్ మహీంద్ర గారు నిన్న భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించి అయితే స్కిల్ వర్సిటీకి సంబంధించి అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ వర్సిటీపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ వర్సిటీని కూడా ఏదైతే దసరా నుంచి స్కిల్ వర్సిటీ కోర్సులు ప్రారంభిస్తా ఉన్నారు, స్పోర్ట్స్ వర్సిటీకి కూడా 200 కోట్లను కేటాయిస్తా ఉన్నారు. అయితే ఏదైతే 2028లో కామన్వెల్త్ క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పండి. మేము నిర్మించబోయే కొత్త సిటీలో, స్పోర్ట్స్ వర్సిటీలోనే మేము నిర్మిస్తాము. మేము వాటిని కామన్వెల్త్ క్రీడలను కూడా ప్రపంచానికి అంగరంగ వైభవంగా చేసి తీరుతామని చెప్పి మొన్న మధ్యలోనే శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం చూడవచ్చును. ఇకపోతే ఓవైపు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాయి, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావడంతో పాటుగా అదేవిధంగా ఆనంద్ మహీంద్ర రేవంత్ రెడ్డి గారితో కలిసి వ్యవస్థను నడిపిస్తూ ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలుకుతున్న శ్రీధర్ బాబు గారు మరో ముందడుగు ఏదైతే శీతల రవాణా వ్యవస్థ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వస్తు రవాణా వ్యవస్థ సొంతంగా నిలదొక్కునేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి వెల్లడించారు. మన పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసి ప్రవేశపెట్టేలా యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సేవలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గురువారం నాడు ఆయన నోవాటెల్ ఊడల్లో కోల్డ్ చైన్ ఆన్ బ్రోకెన్ 2024 సదస్సులో శ్రీధర్ బాబు గారు ప్రదర్శించారు. 20 దేశాల నుంచి 350కి పైగా నిపుణులు, కన్సల్టెంట్లు, విధాన నిర్ణేతలు పాల్గొన్నారు. త్వరగా చెడిపోయే ఆహార వస్తువులు, పూల లాంటి ఉద్యానవన ఉత్పత్తులను రవాణా, శీతల వ్యవస్థ కంటైనర్లను, వాక్యూమ్ ఇన్సులేటెడ్ రవాణా సదుపాయాలను పెంపొందించాలని కోల్డ్ చైర్మన్ సతీష్ లక్కరాజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శీతల రవాణా వ్యవస్థ టర్నోవర్ $300 బిలియన్ చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారితో పాటుగా దాదాపుగా 35 నుంచి 40 దేశాల ప్రజా
దేశాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు పాల్గొనడం జరిగింది. దిగుమతులే దిక్కు చుక్కల్లో రేట్లు బగ్గుమంటున్న కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు. రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూములున్న పండేది పత్తి, వరే. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటే పప్పులు, మిల్లెట్లకు డిమాండ్ ఉన్న మన దగ్గర సాగు చేస్తలేరు. మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహ కరువు. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో, విధ్వంసాల కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పత్తి, వరి సాగుకు మాత్రమే ప్రోత్సాహకాలు కల్పించడంతో ఏదైతే కూరగాయలకు అనుకూలంగా లేని వాతావరణం ఉండేది, తద్వారా 5 ఏళ్ల కిందటితో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు బియ్యం 25 రూపాయలకు ఉంటే 50 రూపాయలకి అయింది. కందిపప్పు 75 రూపాయలు ఉంటే 180 రూపాయలు అయింది. పెసరపప్పు 97 రూపాయలు ఉంటే 170 రూపాయలు అయింది. పల్లీలు 40 రూపాయలు ఉంటే 130 రూపాయలు అయింది. ఉల్లి 8 రూపాయల కేజీ ఉంటే 60 రూపాయల కేజీ అయింది. ఎల్లిగడ్డ 90 రూపాయలు ఉంటే 350 రూపాయలు అయింది. అల్లం 90 రూపాయలు ఉంటే 250 రూపాయలు అయింది. ఆలుగడ్డ 20 రూపాయలు ఉంటే 35 రూపాయలు అయినాయి. మటన్ 550 ఉంటే 800 రూపాయలు అయింది. చికెన్ 140 ఉంటే 240 అయింది. పాలు అర లీటర్ 24 రూపాయలు ఉంటే 32 రూపాయలు అయినాయి. ఈ విధంగా ఏదైతే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలను కనుక పండించకపోతే, మనం కూరగాయలు కనుక చేయకపోతే కూరగాయలను 60% బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నాయి. తద్వారా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కాబట్టి కూరగాయలపై కూడా దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నారు. 2 నుంచి రేషన్ కార్డుల అప్లికేషన్లు, కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ సీఎం. ఏదైతే ప్రజాపాలన దినోత్సవం ఫేజ్ 2 అక్టోబర్ 2 గాంధీ జయంతి గారి దినోత్సవం నుంచి ప్రజాపాలనకు సంబంధించిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకొని ఆ 2వ తారీఖు నుంచి ఏదైతే ప్రజాపాలనకు సంబంధించిన రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను, హెల్త్ కార్డులను పంపిణీ చేస్తామని, ఒక మంచి దినోత్సవం రోజు ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ చెప్పడం జరుగుతుంది. ఓకే. ఆనంద్ మహీంద్రా గారి గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక ఆనంద్ మహీంద్రా గారు చిన్న స్థాయి నుంచి ఈరోజు ఆర్మీకి సైతం వివిధ రకాల వాహనాలను, ఆర్మీకి సైతం డిఆర్డిఓకు సైతం వివిధ రకాలైన దేశ భద్రతకు సంబంధించినటువంటి వస్తువులను సమకూరుస్తున్నారు. అటువంటి ఆనంద్ మహీంద్రా గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ విజన్ ఉన్న నాయకుడు. స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా. స్కిల్ వర్సిటీ ఆలోచన చాలా గొప్పదనే ప్రశంస. యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించడంలో మంత్రి శ్రీధర్ బాబు గారు, అదే విధంగా రేవంత్ విజన్ ఉన్న నాయకత్వాన్ని కనిపిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీని కనుక డెవలప్ చేసినట్లయితే మంచి గొప్ప ఆవిష్కరణలు వస్తాయని చెప్పి ఆనంద్ మహీంద్రా గారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. స్కిల్ తోనే ఉపాధి ఉంటుందని, వచ్చే నెలలో కోర్సులు ప్రారంభిస్తామని, తాత్కాలికంగా కోర్సులు నిర్వహించనున్న ముందుగా హెల్త్ కేర్, కామర్స్ అండ్ లాజిస్టిక్ కోర్సులు ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఐఏజీ, లెఫ్ట్కార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అల్కోగ్, ప్రొడక్టివిటీ, O9 సొల్యూషన్ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది 2000 మందికి శిక్షణ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. రేవంత్ విజన్ నాయకుడు అంటూ చెప్పడం జరుగుతుంది. ఆనంద్ మహీంద్రా మంచి విజన్ ఉన్న నాయకుడిని సీఎం గా ఒప్పుకున్నారని, సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయమైన స్కీములకు ప్రాధాన్యం ఇస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాల సీఎం మరియు శ్రీధర్ బాబు గారి ఆలోచన తీరులోనే దార్శనికత ఉందని, తెలంగాణలో అతిపెద్ద యుఎస్ కాన్సులేట్ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్తున్నారని, అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమైన యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం కళ నిజమని, ఆయన ఆశయం నెరవేరాలని కోరుతా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. నిందితులు విదేశాల్లో, కేసులు పెండింగ్ లో. ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ కేసులు, లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, పెండింగ్ లో రెడ్ కార్నర్ నోటీసులు. నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్స్. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఐడి చీఫ్ గా ఉన్నాడు. ప్రభాకర్ రావు అమెరికాలో వెళ్ళిండు. మొన్న మధ్యలోనే టిల్లు అమెరికా వెళ్ళినప్పుడు విశ్వసనీయ సమాచారం ఏంటంటే, ప్రభాకర్ రావును కలిసి నీకు ఏం కావాలన్నా ఇస్తాం, ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం, కానీ నువ్వు ఇండియాకు రావద్దు. ఎందుకంటే నువ్వు ఇండియాకి వస్తే నా పేరు చెప్తావు, నేను ఫోన్ ట్యాపింగ్ లో నేను బయటపడాల్సి వస్తుంది అని చెప్పి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా అమెరికా వెళ్ళిన టిల్లు అడ్డుకున్నాడని తెలుస్తుంది. దానికి సంబంధించే నిందితులు విదేశాల్లో ఉంటే కేసులు పెండింగ్ గా ఉంటాయని ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వారిని చెప్పారు. అందులో మెయిన్ గా ప్రభాకర్ రావు గురించి చెప్తా ఉన్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేసిర్రు, అయినా రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నా కానీ నిందితులు ఇండియాకు వస్తేనే కేసులు కొనసాగే ఛాన్స్ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోను హైడ్రా ఏర్పాటు చేసుకోవచ్చును, ఏర్పాటుపై సర్కార్కు మున్సిపల్ శాఖ ప్రపోజల్స్, చెరువుల రక్షణకు సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ సర్వేపై సూచనలు, టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా
ప్రయత్నాలు, సీసీ కెమెరాలు ఎస్పీ సిపి ఆఫీసులకు అటాచ్. ఇది ఒక మంచి పరిణామం. దీనికి సంబంధించి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా నాలాను కబ్జా చేసి కట్టింది అని విమర్శలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గాని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గాని తక్షణమే స్పందించాలి. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నాలాను డైవర్షన్ చేసి కట్టడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెద్దపల్లి బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయాల్సిందిగా త్వరలోనే హైకోర్టులో కేసు వేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిందే ఇది. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకే ఇదే ప్రభుత్వ ఆలోచన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి పంట రైతు బీమా వర్తించేలా 3,000 కోట్లకు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరు. పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు కేంద్ర మంత్రులతో భేటీ. ఏదైతే రైతు భరోసా ఏడాదికి 15,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి ఫామ్ హౌజులు, గుట్టలు, కొండలు, పెట్రోల్ బంకులు ఇటువంటి వాటికి కాకుండా, పరంపు భూములకు కాకుండా ఏదైతే రైతు వ్యవసాయం చేస్తున్నాడో ఆ వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసాని ఇస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. అది దాదాపుగా దసరా నుంచి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పరిశుభ్రతతోనే దేశాభివృద్ధి అని రాష్ట్రపతి చెప్తా ఉన్నది. మధ్యప్రదేశ్ భోపాల్ ఏదైతే అభివృద్ధి చెందుతుందని, పరిశుభ్రత స్వచ్ఛ విక్షత చేయడానికి మరో అడుగు వేయాలని మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ద్రౌపది ముర్ము గారు చెప్తా ఉన్నారు. వరద బాధితులకు సింగరేణి 10 కోట్ల విరాళం అందించింది. సీఎం రేవంత్ కు చెక్ అందజేత. దీన్ని ఏదైతే ఇందుకు సంబంధించిన 10.25 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సింగరేణి సిఎండి బలరాం నాయక్ గురువారం నాడు సెక్రటరియట్ లో అందజేయడం జరిగింది. అయితే సిఎండి గారికి నిజంగానే కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మొన్న మధ్యలో ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమినరీలో పాస్ అయినారో వారందరికీ మనిషికి 1,00,000 రూపాయలతోటి దాదాపుగా 1.5 కోటి రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. మళ్ళా నేడు 10.5 కోట్ల చెక్కుని ఇవ్వడం జరుగుతుంది. సింగరేణి భవిష్యత్ తరాలను ఉద్దేశించుకొని సింగరేణి వారి లాభాల్లో నుంచి సింగరేణి కార్మికులకు ఓవైపు మేలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది. సింగరేణి సంస్థకు మన ఛానల్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోండి. ఏఐసిసి ప్రెసిడెంట్ కు ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు. ఏమిరా బాలరాజు పంచాయతీ, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చీఫ్ కు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోమని లెటర్ రాసిండు. ఏం బాలరాజు, అయ్యో. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీశాడు. కోర్టు ధిక్కరణ కేసుగా పిటిషన్ గా ఎందుకు పరిగణించొద్దు. ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం నోటీసులు జారీ. ఏదైతే కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో ప్రెస్ మీట్ పెట్టి న్యాయ వ్యవస్థ దెబ్బతీసేలా కామెంట్ చేశారంటూ రఘునందన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖ ఇచ్చారు. ఆగస్టు 24న రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి గౌరవాన్ని దెబ్బతీశారు. 2014 ఒక జడ్జి కూల్చివేయాలని ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రస్తుతం స్టే ఎలా ఇస్తారని కోర్టును రఘునందన్ రావు ప్రశ్నించారని లేఖలో పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో హైడ్రా అడిషనల్ కలెక్టర్లకు బాధ్యత ఇవ్వాలి. కబ్జాలతోనే కాలనీల మునక జిల్లాలో హైడ్రాను ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాలో హైడ్రా ఏర్పాటు చేసినట్టయితే, పెద్దపల్లి జిల్లాలో కనుక హైడ్రా ఏర్పాటు చేసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఏదైతే పెద్దపల్లి జిల్లాలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ ఏదైతే నాలాను కబ్జా చేసి నాలాను డైవర్షన్ చేసి అది కట్టడం జరిగింది. కట్టడం వల్లే ఆ చుట్టుపక్కల మొత్తం నీరంతా నిల్వ జరుగుతూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూడా కూల్చేయాల్సిందిగా మన ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. నేడు క్యాబినెట్ భేటీ, రైతు భరోసాపై చర్చ. హైడ్రాకు ఆర్డినెన్స్ శాఖల నుంచి అధికారుల డిప్యూటేషన్, హెల్త్ ప్రొఫైల్, రేషన్ కార్డుల పంపిణీ విధి విధానాలపై చర్చ. రైతుల అరెస్టు దుర్మార్గం అన్న కేటీఆర్. చెన్నూరు చెరువులో మత్తడి పేల్చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వివేక్ వెంకటస్వామి. ఏదైతే సిరియకుంట చెరువులో ఏదైతే మత్తడిని డిటోనేటర్ తోటి పేల్చేసిరని చెప్తా ఉన్నారు. దీని వెనుక మాజీ చెన్నూరు ఎమ్మెల్యే వారి అనుచరులు ఉన్నట్టుగా పూర్తి సమాచారం ఉన్నది. దానికి సంబంధించి వారి ఏదైతే చెరువు మత్తడిని పేల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ అంశం చేసేటోళ్ళకే రైతు భరోసా ఇస్తాం, ఇది ప్రభుత్వ ఆలోచన అన్న మంత్రి తుమ్మల. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి పత్రం అందజేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆ జమ్లీ పోర్టులో నిజాలు లేవు, ఎవరితోనూ చర్చించకుండా నివేదిక రెడీ చేశారన్న ఎంపీ చామల కిరణ్ రెడ్డి.
గిరిజన ప్రాంతాల్లో తిష్ట వేసిన ఇతర వర్గాలను వేరే చోటుకు పంపని గవర్నర్ కు బీజేపీ ఎస్టీ మోర్చా ఫిర్యాదు 100%. నిన్న ఏదైతే కేటీ రామారావు బీఆర్ఎస్ ఆఫీస్ లో బీసీ నాయకులను పెట్టుకొని బీసీ వ్యవస్థ గురించి మాట్లాడితే కేటీ రామారావు గారు బీసీ వ్యవస్థ అంటే ఇట్లుంటది, ఐక్యంగా ముందుకు వెళ్దాం, బీసీలకు పిసిసి చీఫ్ గౌడ్ కుమార్ పిలుపు, కులగన్న కాంగ్రెస్ పేటెంట్ పిసిసి కార్యవర్గంలో 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఛాన్స్ ఇస్తామని వెల్లడి, ఓబీసీల ఆధ్వర్యంలో సన్మాన సభ, మహేష్ ఒదిగి ఎదిగిన నేత మంత్రి సీతక్క, హైదరాబాద్ రవీంద్ర భారతి లో మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానిస్తున్న బీసీ లీడర్లు పార్టీ జెండా పట్టుకొని పైకొచ్చారన్న పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆది శ్రీనివాస్, అదే విధంగా రవీంద్ర భారతిలో మహేష్ కుమార్ గౌడ్ సన్మానిస్తున్న బీసీ లీడర్లు ఆది శ్రీనివాస్ ఉన్నాడు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు, మంత్రి సీతక్ ఉన్నది, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, వి హనుమంతరావు ఉన్నాడు, అదే విధంగా మెట్టు సాయి కుమార్ ఉన్నారు, కాల్వ సుజాత ఉన్నది, అదే విధంగా నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు, అమీర్ అలీ ఖాన్ ఉన్నారు, ఎగ్గ మల్లేశం ఉన్నారు, వీర్లపల్లి శంకర్ బీసీ ఉన్నాడు. ఇది బీసీలకు సంబంధించింది. బీసీ మీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇయ్యు కేటీఆర్, అప్పుడు నువ్వు బీసీల గురించి మాట్లాడుకో. మా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడం జరిగింది, అదే విధంగా కేటీఆర్ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీ అధ్యక్షునికి బీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి, బీసీ ప్రతినిధికి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతా ఉన్నారు. నిరసన విరమించిన కోల్కతా డాక్టర్లు ఏదైతే కవిత మన కోల్కతా కేసుకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ తోటి భేటీ జరిగిన తర్వాత దాదాపుగా 14 రోజుల పాటు నిరసన గలం వినిపించినటువంటి డాక్టర్లు ఎట్టకేలకు వారి నిరసనను విరమించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటికైనా వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ లోను ఏఐ అధ్యయనానికి మధ్యప్రదేశ్ కు రాష్ట్ర అధికారుల బృందం ఖచ్చితత్వం కోసమే ఏఐ వినియోగం, రైతు యూనిట్ గా పంటల బీమా, ఒక్క రైతుకు పంట నష్టం జరిగిన పరిహారం, బీమా ప్రీమియం అంచనా 2500 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. జానీ మాస్టర్ అరెస్ట్, ఆ గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలి పొన్నాడు, ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న వెల్లడి. భార్య ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ లైంగిక వేధిలో పాల్పడ్డానని ఆయన దగ్గర పనిచేసిన సహాయక కోరియోగ్రాఫర్ 15 నర్సింగ్ పోలీసులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు 4 స్పెషల్ టీంతో గాలించారు. జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సంఘాలు ఫిర్యాదు చేసే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలతపై ఆరోపణలు రావడంతో నర్సింగ్ పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు. జానీ మాస్టర్ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులకు వెల్లడించింది. మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి, జానీ మాస్టర్ బాధితురాలుగా పరిచయం చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ గా ఉండడంతో మంచి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 2019లో జానీ డ్యాన్స్ టీమ్ లో బాధితురాలని కొరియోగ్రాఫర్ గా నియమించుకున్నాడు. డ్యాన్స్ ప్రాజెక్ట్ కోసం బాధితురాలు జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళింది. అక్కడే ఆమెపై జానీ లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు. ఆ సమయంలో బాధితురాలు వయసు 17 ఏళ్లు, ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తామని బెదిరించారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఎందుకురా నాయన, మంచి లైఫ్ ఉంది, మంచి భార్య ఉన్నది, మంచి పిల్లలు ఉన్నారు, సొసైటీలో పేరున్నది, చిల్లర పంచాయతీ వీనికి ఏం ఆస్కర్ అవార్డు ఇచ్చినా? దయచేసి జానీ మాస్టర్ అనేటోనికి ఏదైతే లైంగిక ఆరోపణలో మైనర్ పాపను కూడా వదలనిటువంటి సెక్స్ నా కొడుక్కి ఇచ్చిన ఆస్కర్ అవార్డును రిటర్న్ తీసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా కోరుతున్నాం. శ్రీనివాసు ఏదైతే ప్రభుత్వ విప్పున్నారో కేటీ రామారావు చెప్తా ఉన్నాడు, అది కులగన్నపై నీతులు చెప్పకండి, మా సర్కార్కు డెడ్ లైన్ పెట్టే అర్హత కేటీఆర్ కు లేదు, ఉందని ఎవరు చెప్తా ఉన్నారు సార్? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పోస్ట్ బీసీకి ఇవ్వాలి, వాళ్ళతో ఏడైతే సార్ మీరు? కేటీ రామారావు డెడ్ లైన్ పెడితే ఏమైతే చెప్పురి. కేటీ రామారావు ఆగస్టు 2వ తారీఖు నాడు మేడిగడ్డ ప్రాజెక్ట్ వచ్చి 50,000 మందితో రైతులతోటి ధర్నా ఇస్తాడు. చేసిందా సార్? వరద బాధితుల కోసం ఉటావుటిన వెళ్తా అన్నాడు, వెళ్ళిందా సార్? బీసీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడా సార్? ఆయన గురించి ఏమన్నా సార్? ఆయన చిల్లరాడు కదా సార్. ఆ 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఆలయాలను డెవలప్మెంట్ చేయాలి, బాసరాలు రాజగోపాలను 4కు పెంచాలి, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంత్రి కొండా సురేఖ సెక్రటేరియట్ లో మంత్రులు సీతక్క, పొంగులేటి పొన్నంతో కలిసి రివ్యూ. భద్రాచలంలో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలి, ఆలయాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి. ఒకటి
అదే విధంగా ఆలయ భూములు కబ్జాకు గురి కావడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో విధ్వంసాలకు గురి కావడం జరిగింది. వాటిని కూడా పూర్తి పరిరక్షణ చేయాల్సిందే, వాటికి జియో ట్యాగింగ్ చేయాల్సిందే మేడం. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపాలి. టీచర్లు లేరని రోడ్డెక్కిన విద్యార్థులు ఆసిఫాబాద్ ఆజాద్ స్కూల్ నుంచి బదిలీపై వెళ్లిన 17 మంది టీచర్లు ఇద్దరే ఉండగా చదువులు సాగడం లేదంటూ నిరసన. ప్రభుత్వం ఆదిలాబాద్ డిఈఓ ఆసిఫాబాద్ డిఓ ఎట్టి పరిస్థితుల వెంటనే విద్యార్థులకు సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో టీచర్లను నియమించాల్సిందిగా మనం ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా స్పందించాలి. అక్కడ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కీలకంగా కానకుర్తి రిజర్వాయర్ కెపాసిటీ 1.5 టీఎంసీలకు పెంపు 4,350 కోట్లకు పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం. రాష్ట్ర సర్కార్ నుంచి అనుమతులు రాగానే పనులు సురు. ఇక్కడ నుంచే రెండో దశ రిజర్వాయర్లకు నీటి పంపింగ్ రిజర్వాయర్ గా మారనున్న కానకుర్తి చెరువు అదనంగా 1267 కోట్లకు పెంపు. ఎత్తు పెంచుడు, పక్కపడున్న భూముల సర్వే చేయడం, రింగ్ బాండ్స్ ఏర్పాటు, 1.5 టీఎంసీలకు పెంపు. ఈ విధంగా చేయడం వల్ల ఏదైతే కొడంగల్ వాసులకు సాగునీరు అందించడానికి ఈజీ ఉంటుందని చెప్తా ఉన్నారా. చెన్నాపురం గ్రామస్తులతో రచ్చబండ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. మీ ఎమ్మెల్యే మీ ఊరిలో కొత్త కార్యక్రమానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శ్రీకారం. చెన్నాపురం గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామస్తులతో రచ్చబండ సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. ఇదే కార్యక్రమాన్ని పోయిన 2 నెలల క్రితం కూడా ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు సోదరుడు శ్రీనిబాబు గారు మంత్రి నియోజకవర్గంలో సేమ్ రచ్చబండ కాకుండా ప్రజా ఆశీర్వాద, ప్రజా దీవెన అన్న విధంగా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. జనంతో మమేకం చేసి కార్యక్రమం చేసినారు. దాంతో పాటుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది. సేమ్ ఇప్పుడు ఏదైతే అశ్వాపురం ఎమ్మెల్యే కూడా దుద్దిల్లా శ్రీనుబాబు గారి అడుగులు అడిగేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది మంచి ఆలోచన. దీని ద్వారా తద్వారా జనాలను కలిసే అవకాశం కలుస్తా ఉంటది. ఓకే, ఓఆర్ఆర్ RRR ను కలుపుతూ రేడియల్ రోడ్లు 50 రోడ్లు వేసేందుకు ప్లాన్. మొదటి దశలో ఓఆర్ఆర్ నుంచి అమన్గల్ వరకు 1 రోడ్డు లేఅవుట్లు వెంచర్లేసి ఆదాయం పెంచుకునే యోచన. హెచ్ఎండిఏ పరిధిని పెంచే నిర్ణయం. ఆదాయం పెంచుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ చేసే ఆలోచన చేస్తా ఉన్నారు. దాదాపుగా 50 రోడ్లు వేస్తారంటే దాదాపుగా అభివృద్ధికి మరోమారు ప్రాధాన్యత ఇచ్చినట్టే. 3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఇందిరా డైరీ యాక్షన్ ప్లాన్. ఖమ్మం పాడి గేదెల కొనుగోలుకు కార్పొరేషన్ల ద్వారా రుణం. ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇందిరా డైరీపై అధికారులతో సమీక్ష. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ఖమ్మం కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు పాలనా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, మంచి పరిపాలనా దక్షత ఉన్నటువంటి కలెక్టర్ గారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతున్న కలెక్టర్ గారు, మినీ ట్రాక్టర్ల వాడకంపై రైతులకు అవగాహన కల్పించండి. వ్యవసాయానికి ఎద్దుల స్థానంలో మినీ ట్రాక్టర్లు వాడుకునేలా అవకాశం కల్పించి వారికి బ్యాంకు లోన్, గిరిజన రైతులకు బ్యాంకు లోన్ ద్వారా 3 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నారని, బ్యాంకు లోన్లతో జిల్లాలో మరిన్ని కోల్డ్ స్టోర్ల నిర్మాణానికి ముందుకు రావాలని అన్నారు. ఏదైతే ఓ పక్క ముజామిల్ ఖాన్, ఓ పక్క జితేష్ వి పాటిల్ ఖమ్మం భద్రాచలం ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాలో అత్యంత ప్రతిభ గల కలెక్టర్లు 24 గంటలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఓకే, ఏదైతే నిన్న గోదావరి కన్లో బీజేపీ దిష్టి బొమ్మల దానం. గోదావరి కన్లో బీజేపీ దిష్టి బొమ్మను దానం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు హుజరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేస్తున్న లీడర్లు. ఏదైతే రాహుల్ గాంధీ గారి నాలిక కోసిన వాళ్ళకు రివార్డ్ ఇస్తాం. రాహుల్ గాంధీని ఇందిరా గాంధీ ఏ విధంగానైతే కాల్చి చంపేసినామో ఆ విధంగా కాల్చి చంపేస్తాం. రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడ తిరగద్దు, రాహుల్ గాంధీ ఇండియా వాడు కాదు అని రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారం చేసి తప్పుగా మాట్లాడిన బీజేపీ ఎంపీల దిష్టి బొమ్మలను దానం చేస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, హుజరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేస్తున్నటువంటి లీడర్లు. గోదావరికంలో రాజీవ్ రహదారిపై పట్టణ లీడర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేశారు. అదే విధంగా ఏదైతే హుజరాబాద్ లో వారిపై కేసు పెట్టడం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో బస్టాండ్ సెంటర్ లో బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిర్రు. దానికి సంబంధించిన వేస్తారు. అదేవిధంగా సింగరేణి లాభాల వాటా చెల్లించాలని
ఆజీవన్ జిఎం ఆఫీస్ ముందట టీవీజీకే శ్రేణుల ధర్నా ఏడికి వేయరా నాయన ఇన్ని రోజులు. ఆ ఆయకపోతే రుణాలకు రెడీ కాని మాస్టర్ ప్లాన్లు రామగుండం కరీంనగర్ బల్దియాల్లో మాస్టర్ ప్లాన్లకు డిసెంబర్ డెడ్ లైన్. పూర్తి కాని డ్రాఫ్ట్లు స్టేక్ హోల్డర్ల మీటింగ్లు. కరీంనగర్ కు రింగ్ రోడ్ ఇంతవరకు వేయలేదు. రుడాతో సహా, రుడా మీన్స్ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుకుంటా. 8 పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. ఇందులో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ తదితర ఆఫీసర్లతో స్టేక్ హోల్డర్ల మీటింగ్ నిర్వహించి సలహాలు సూచనలు తీసుకున్నప్పటికీ మరోసారి సమావేశం చేయాలని సూచిస్తా ఉన్నారు. తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకా పూర్తిగాని ముసాయిదాలు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ గడువులుగా పూర్తి చేయకుంటే అమృత్ ఫండ్స్ విడుదల కష్టమవుతా ఉంది. ఓ పక్క మీకోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మున్సిపల్ కమిషనర్లు తొందరగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిన్న ఏదైతే ఓటర్ లిస్టు డిస్ప్లేకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలలో ఆల్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల మీటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మండల పరిషత్ ఎంపీడీఓ గారు అధ్యక్షతన, ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిన్న డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీల వారు సహకరించాలి. రానున్న స్థానిక సంస్థల్లో అన్ని పార్టీల వారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కమాన్పూర్ ఎంపీడీఓ లలిత, తహసీల్దార్ వాసంతి ఓ, ఎంపీఓ కాటం భాస్కర్లు పేర్కొన్నారు. గురువారం నాడు వివిధ పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని, దానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఒకే కుటుంబం సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ బూత్ లో వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైనా ఓటర్ లిస్టులో తప్పొప్పులు ఉన్నచో తమ దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు సలహాలు సూచనలు ఇచ్చి రానున్న స్థానిక సాధారణ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జంగపల్లి అజయ్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావు గారు, నల్లవెల్లి శంకర్ గారు, అదేవిధంగా రంగు సత్యనారాయణ గారు, గాండ్ల మోహన్ గారు, మచ్చగిరి రాము గారు, మల్లారం అరుణ్, అనవేల వేరు, వెంగిలి రాజయ్య, చొప్పరి శేఖర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి దీని కార్యక్రమం అనంతరం ఏదైతే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి అక్కడికి వచ్చిన ఆల్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సన్మానాలు చేయడం జరిగింది. ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఒకరికొకరు తెలుపుకోవడం జరిగింది.